హుస్నాబాద్ బస్టాండ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అభివృద్ధి చేశారన్నారు సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి. హుస్నాబాద్ నుంచి యాదగిరిగుట్టకు కొత్త ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులను డిపో మేనేజర్తో కలిసి ప్రారంభించారు. మంత్రి పొన్నం కృషితోనే 2 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. డిపో అభివృద్ధికి కార్మికులంతా కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు మేనేజర్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ నేను వచ్చేసి నెల 15 రోజులు అవుతుంది. సో ఇక్కడ ప్రయాణికుల యొక్క అవసరాలకు అనుగుణంగా మన మినిస్టర్ గారి ఆదేశానుసారము మన యాదగిరిగుట్టకి ఇక్కడ నుండి బస్ సౌకర్యం అనేది ప్రారంభం చేయడం జరుగుతుంది. సో ముందు కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అన్ని విలేజ్లకి మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారము ఆల్మోస్ట్ అన్ని కనెక్టెడ్ చేస్తూ ఉన్నాము. ఇంకా ముందు కూడా ఎక్కడైనా 1-2 ఏమైనా అవకాశం ఉంటే సార్ యొక్క ఆదేశాల ప్రకారము ఆ కనెక్టెడ్ విలేజ్ ఏమైనా ఉంటే అవి కూడా పరిశీలన చూసి అవి కూడా కనెక్ట్ చేయడానికి మేము ముందుకు వస్తాము. సో కాకపోతే ప్రయాణికులందరూ కూడా ఆదరించి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అసౌకర్యం కాకుండా చూడడానికి మేము ముందుంటున్నాము. సో అలానే ముందు కూడా ప్రయాణికులు ఆదరించి ఈ డిపోని ఇంకా ముందు తీసుకెళ్లాలని చెప్పేసి, లాభాల బాటలు నడిపించాలని చెప్పేసి, ప్రయాణికులు ఇక్కడ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎలాంటి ఇబ్బందులు ఉంటే మాతో షేర్ చేసుకుని మేము ముందుంటాము. సో ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా చూస్తామని చెప్పేసి కోరుకుంటాం. ఈరోజు మన హుస్నాబాద్ డిపో నుండి యాదగిరిగుట్టకు మన రాష్ట్ర మంత్రులైన పొన్నం ప్రభాకర్ అన్న గారు మన హుస్నాబాద్ డిపోను డెవలప్మెంట్ దినదినం అభివృద్ధి దేశాలకు తీసుకెళ్తాడు. మహిళలకు ఆనాడు ఉచిత బస్సు అనేది మన సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలో ఇది ఒక పథకాన్ని పెట్టినందుకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు మహిళలు ప్రతి దేవస్థానాలకు యాదగిరిగుట్ట, వేములవాడ, బాసర, కాళేశ్వరం, భద్రాచలం ఇన్ని టెంపుళ్లకు మహిళలు ఎక్కువ పోతుండ్రు. ఈ మంచి ప్రోగ్రామ్ పెట్టిన మన మంత్రివర్యులకు కృతజ్ఞతలు. హుస్నాబాద్ డిపోకు ఏదైతే బస్సు ఫెసిలిటీస్ మహిళలకు ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన మంత్రి గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ బస్సు యాదగిరిగుట్టకు వెళ్ళడానికి చాలా సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో